వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ ప్రభుత్వం గతంలో పేదల కోసం నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అధికారులు ప్రస్తుతం కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ ఇల్లు కేవలం అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే చెందాలనే లక్ష్యంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు అనేక చోట్ల అనర్హులు ఈ ఇళ్లలో నివసిస్తున్నట్లు లేదా అసలు లబ్ధిదారులు ఈ ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు మాత్రమే నివసించాలి. వాటిని అద్దెకి ఇవ్వడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధం. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో లేదా నిబంధనలు ఉల్లంఘించారో వారికి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్దేశిత గడువులోగా సరైన ఆధారాలు చూపని పక్షంలో లేదా నోటీసులకు స్పందించని పక్షంలో ఆ ఇల్లు కేటాయింపును రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. తనిఖీల్లో అక్రమాలు నిర్ధారణ అయితే ఆ ఇళ్లను ప్రభుత్వం తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇలా రద్దు చేసిన ఇళ్లను నిజమైన అవసరం ఉన్న అర్హులైన కొత్త లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. పేదల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఎంతో వ్యయంతో నిర్మించిన ఈ ఇల్లు కేవలం అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే అందాలనేది అధికారుల ప్రధాన ఉద్దేశం. అనర్హులు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇళ్లను అద్దెకు ఇచ్చినా లేదా విక్రయించిన కఠిన చర్యలైతే తప్పవు. అక్రమ నివాసాలపై అధికారుల నిశిత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక కావడానికి ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి. దీనికోసం చెల్లుబాటు అయ్యే ఆహార భద్రత కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరు మీద రాష్ట్రంలో ఎక్కడా పక్కా ఇల్లు లేదా ఇతర గృహ నిర్మాణ పథకాల కింద పొందిన ఇల్లు ఉండకూడదు. ఈ ఇళ్లను కుటుంబంలోని మహిళా సభ్యురాలి పేరు మీద లేదా భార్యాభర్తల ఉమ్మడి పేరు మీద మాత్రమే కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు ఇతరులకు నిర్ణీత శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు అవసరమవుతాయి. ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం లేదా ఓటర్ ఐడి కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వైకల్యం ఉన్నవారైతే సదరన్ సర్టిఫికేట్. అదేవిధంగా ప్రస్తుతం ఈ పథకం కింద దరఖాస్తులు చేసుకునే విధానం చూసుకుంటే మీ సేవ సాధారణంగా దరఖాస్తులను సమీపంలోని మీ సేవా కేంద్రాల ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ డబల్ బెడ్రూమ్ హౌసింగ్ దరఖాస్తు ఫారం నింపి పత్రాలను జత చేయాలి. కొన్ని సందర్భాలలో జిల్లా కలెక్టర్లలో లేదా ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత రెవెన్యూ అధికారులు దరఖాస్తుదారుడి ఇంటికి వచ్చి ఆర్థిక స్థితిగతులను మరియు అర్హతను స్వయంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా అర్హుల జాబితాను తయారు చేస్తారు. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువగా ఉంటే పారదర్శకత కోసం లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం అప్పుడప్పుడు కొత్త దరఖాస్తుల కోసం ప్రత్యేక గడువును ప్రకటిస్తుంది. ప్రస్తుతం మీరు నివసిస్తున్న ప్రాంతంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్ లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుత దరఖాస్తుల స్థితి గురించి విచారించడం ఉత్తమం. ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా ఇల్లు నిర్మించడం కంటే ఇప్పటికే పూర్తయి సిద్ధంగా ఉన్న ఇళ్లను అర్హులైన వారికి పంపిణీ చేయడంపై మరియు పాత కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను సరిదిద్దడంపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఇళ్లను అద్దెకు ఇచ్చినా లేదా అమ్మేసినా ఆ కేటాయింపులను రద్దు చేసి వేచి చూస్తున్న వెయిటింగ్ లిస్టులోని అర్హులైన పేదలకు ఆ ఇళ్లను కేటాయిస్తున్నారు. ప్రజావాణి ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేకంగా ఆన్లైన్ నోటిఫికేషన్లు ఏవీ విడుదల కాలేదు. అయితే అర్హత ఉండి ఇంకా ఇల్లు రాని వారు ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఒకవేళ మీకు సొంత స్థలం ఉంటే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడం సులభతరంగా ఉంటుంది. మీ ప్రాంతంలో లబ్ధిదారుల జాబితా ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకోవడానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించడం ఉత్తమం. అక్కడ ఉన్న హౌసింగ్ సెక్షన్లో మీ దరఖాస్తు స్థితిని కూడా తనిఖీ చేసుకోవచ్చు. మీరు పట్టణ ప్రాంతంలో ఉదాహరణకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే సంబంధిత మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో విచారించవచ్చు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం గ్రామ సభలు లేదా వార్డు సభలు నిర్వహిస్తుంది. మీ ప్రాంతంలో ఇలాంటి సభలు ఎప్పుడు జరుగుతాయో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.